వెల్కమ్ టు న్యూస్ 360 రచ్చబండ. వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన వార్తలను చూద్దాం. వార్తలకు సంబంధించి మనం డిస్కషన్ చేద్దాం. మనతో పాటు చాలామంది రాజకీయ విశ్లేషకులు, ఆయా పార్టీల నేతలు కూడా మనతో హాజరవుతారు. అలాగే పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమంలో, రచ్చబండ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవచ్చు. రైట్, ముందుగా తెలంగాణ ఈనాడు పేపర్ చూద్దాం. ప్రధాన వార్తల్లో మెయిన్ ఎడిషన్లో ఏం వేశారు ఒకసారి చూద్దాం. ఈనాడు బ్యానర్ చూద్దాం. హైడ్రాకు సర్వాధికారాలంటూ నిన్న తెలంగాణ క్యాబినెట్ సమావేశమై హైడ్రాకి సంబంధించి దానికి అంటే హైడ్రా మీద వస్తున్న ఆరోపణల నేపథ్యం కానీ కొంతమంది దాని మీద వెలుగుతున్న విమర్శల నేపథ్యంలో హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెడుతూ నిన్న క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో ఇక మునుముందు కూడా ఇంకా చెరువులు కబ్జాలు చేసిన ఎక్కడ ఒక భయం ఉండేటట్టుగా ఎక్కడ కూడా ఈ హైడ్రా వలన ఎక్కడ ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే హైడ్రాకు సర్వాధికారాలు అంటూ ఈనాడు బ్యానర్ రైట్ చూస్తున్నాం. అలాగే వచ్చి రాగానే వసూళ్ళు అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూపిస్తున్నారు. ఇక చందాలే గతి అంటూ మరొక రోగం వచ్చినా ప్రాణం పోయినా చందాలే గతి అంటూ మరొక బ్యానర్ రైటం ఈనాడులో కనిపిస్తుంది. నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. తెలంగాణ ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటమ్ అయ్యో ఇంత అపచారం అంటూ లడ్డూకు సంబంధించి వెలువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో లడ్డూ మీద ఇప్పుడు అంతా జరుగుతూ ఉంది. అయ్యో ఇంత అపచారం అంటూ బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో కూడా హైడ్రాకు హై పవర్ అంటూ విశేష అధికారాలు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందంటూ ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. అలాగే నవనగరం అంటూ 14,000 ఎకరాలు ఫ్యూచర్ సిటీ. ఇంతకుముందు రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన దీనికి సంబంధించి శివారు ప్రాంతాల్లో ఒక నవనగరం నిర్మించాలని ఒక సంకల్పంతో ఆయన దానికి సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్. అలాగే విలాసాలకు పెద్దపీట, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా కొన్ని ఐటమ్స్ కూడా మనం చూస్తున్నాం. అలాగే హై రిస్క్ జోన్లో తెలుగు రాష్ట్రాలు అంటూ ఆంధ్రజ్యోతిలో మనం చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలకు అధికారుల జవాబులు ఇవి, వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయంటూ నేడు నాణ్యత నియంత్రణ విభాగం ఇంజనీర్ల విచారణ అంటూ కూడా మరొక ఐటమ్ ఇచ్చారు. ఇక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు మార్గం సుగం అంటూ కూడా మరో ఐటమ్ మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక జానీ మాస్టర్ సంబంధించి చెంచలగూడ జైలుకు 14 రోజుల రిమాండ్. దురుద్దేశంతోనే బాలికను అసిస్టెంట్గా చేర్చుకున్నాడు. చేరిన నెలలోపే ముంబైలో రేప్ భయపెట్ట, ఆ తర్వాత పలుసార్లు అంటూ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించినట్టుగా జానీ మాస్టర్కి సంబంధించిన న్యూస్ కూడా అంటే గత 5 రోజులుగా మనం చూస్తున్నాం. జానీ మాస్టర్కి సంబంధించి అన్ని ఛానల్స్ కానీ అన్ని పేపర్లు ఇదే వార్త వస్తుంది. దీనికి సంబంధించి జానీ మాస్టర్ను చెంచలగూడ జైలుకు తరలించిన విషయాన్ని ఆంధ్రజ్యోతిలో చూసాం. అయ్యో ఇంత అపచారం అంటూ మనం చూస్తున్నాం. కొవ్వుని కలిసిన నెయ్యితో ప్రసాదాల తిరుమల లడ్డు విషయంలో జగన్ నిర్వాకంపై సర్వత్రా భకు. కేంద్ర సర్కార్ సీరియస్, రంగంలోకి దిగిన నడ్డా, చంద్రబాబుకు ఫోన్, కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడి. సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరాని ఇటు షర్మిల కానీ మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డూకు సంబంధించి ఒక విచారణ జరపాలి, దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలంటూ ప్రతి ఒక్కరు కోరుతున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతిలో బ్యానర్ రైటం అది. అలాగే చిరంజీవికి అక్కినేని అవార్డు అంటూ ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. వచ్చే నెల 28న అమితాబ్ చేతుల మీదుగా అందజేత, ఇకపై 2 ఏళ్లకోసారి అవార్డు ప్రదానం అంటూ నాగార్జున వెల్లడించారు. ఇక వెలుగు పేపర్ ఒకసారి చూద్దాం. ఒక్కొక్కరికి 1,90,000 రూపాయలు సగటున అంటూ సంస్థ లాభాల్లో వాటా మొత్తం 796 కోట్లు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా అంటూ వెలుగులో మనం బ్యానర్ ఐటమ్ చూడవచ్చు. ఇది హర్షించదగ్గ విషయమే. ఆ కార్మికులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. హైడ్రాకు చట్టబద్ధత అంటూ కూడా వెలుగులో కూడా బ్యానర్ ఐటమ్ ప్రతి పేపర్లో కూడా హైడ్రాకు సంబంధించిన బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. ఓఆర్ఆర్ లోపలన చెరువులు, కుంటలు, నాలాలు, రిజర్వాయర్లు, పార్కుల పరిరక్షణ బాధ్యతలు అప్పగింత, వివిధ శాఖలకు అధికారాలు బదలాయింపు, వచ్చే ఏడాది రైట్ మొత్తం మీద రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలంటూ హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వెలుగులో బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. అలాగే వచ్చే 2 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి, గ్రీన్ ఛానల్ కింద నెల నిధులంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన కామెంట్ని కూడా చూడవచ్చు. వెలుగులో కూడా రంగంలోకి కేంద్రం, తిరుమల లడ్డు వివాదం గురించి వెలుగులో బ్యానర్ ఐటమ్. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణపాయంగా వదిలేసిన మహనీయుడు, తెలంగాణ జెండాను ఎవరెత్తున ముందుండి నడిపించిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ అంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీని మనం వెలుగులో చూడొచ్చు. ఇక ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు లైన్ క్లియర్ అంటూ
ఎంబీబీఎస్ కౌన్సిల్ లైన్ క్లియర్ అయింది. జీవో 33 ప్రకారం నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆ వార్తకు సంబంధించిన వివరాలు కూడా మనం మెయిన్ పేపర్లో చూడొచ్చు. ఇంకా లోపల కూడా హైడ్రాక్ చట్టబద్ధత, సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా, అలాగే స్టాఫ్ తక్కువ ఉన్న స్కూళ్లకు టీచర్లు అంటూ చౌకబారు విమర్శలు మానుకో అంటూ కేటీఆర్కు మంత్రి దామోదర్ రాజనరసింహ చేసిన హెచ్చరికకు సంబంధించి వార్తలు చూడొచ్చు. ఇక జానీ మాస్టర్ హోటళ్లు, షూటింగ్ వ్యాన్లో లైంగిక దాడి చేశారు. పథకం ప్రకారమే ఆ యువతికి అసిస్టెంట్గా ఛాన్స్ ఇచ్చాడు జానీ మాస్టర్ అంటూ ప్రజెంట్ జానీ మాస్టర్ను చెంచులగూడ జైలుకి సంబంధించి తరలించిన విషయానికి సంబంధించిన న్యూస్ కూడా మనం వెలుగులో చూడొచ్చు. ఇంకా రంగంలోకి కేంద్రం, తిరుమల లడ్డూ వివాదం అంటూ నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్కు ఆదేశం, మంత్రులతో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షకు సంబంధించి కూడా దాంట్లో మనం చూడొచ్చు వెలుగు పేపర్లో. రైట్, ఇక ఆంధ్ర పేపర్లో ఒకసారి చూద్దాం. తెలంగాణ సాక్షి ఒకసారి చూద్దాం, తర్వాత ఆంధ్ర పేపర్లు చూద్దాం. తెలంగాణ సాక్షిలో ఎప్పుడూ లేని విధంగా చూడొచ్చు మనం. సాక్షిలో బ్యానర్ ఐటమ్, చంద్రబాబు నీ రాజకీయం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా, రాజకీయంగా కొట్లాడాలనుకుంటే నాతో కొట్లాడంటూ వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ను మెయిన్ ఎడిషన్లో చూడొచ్చు. ఇప్పుడు కూడా తెలంగాణ వార్తలకు ప్రాధాన్యం ఇస్తుంటారు, కానీ ఈ లడ్డూ వివాదంతో నిన్న జగన్ ప్రెస్ ముందుకు వచ్చి 100 రోజుల పాలనకు సంబంధించి కానీ లడ్డూ వివాదం మీద ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సాక్షిలో మెయిన్ బ్యానర్ ఐటమ్ దాన్ని ఇచ్చారు. నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంత నీచానికి దిగజారుతావా, రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలని దుర్మార్గ మనస్తత్వం, ప్రపంచంలో చంద్రబాబు ఒక్కడికే సొంతం అంటూ జగన్ చేసిన కామెంట్స్కి సంబంధించి 2 పేపర్లో మొత్తం మీద జగన్కి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించారు. రైట్, మరొక పేపర్లో హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ అంటూ సాక్షిలో బ్యానర్ ఐటమ్, మరో బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలకు ఉన్న అధికారాల అప్పగింత, సంస్థకు చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం అంటూ సాక్షి తెలంగాణలో చూడొచ్చు. మరొకటి సింగరేణి కార్మికులకు 796 కోట్ల బోనస్ అంటూ సాక్షిలో బ్యానర్ ఐటమ్ చూస్తాం. దీనివల్ల సగటున ప్రతి కార్మికుడికి దాదాపు 1,90,000 రూపాయలు ఈ దసరా కానుకగా సింగరేణి కార్మికులకు అందబోతున్నాయంటూ సాక్షి బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇంకా ప్రతి సొంతంగానే దక్షిణ రింగ్ అంటూ ఓటుకు నోటు కేసులో జోక్యం చేసుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ, అలాగే ఏసీబీ డీజీ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కేసును వేరే కోర్టుకు బదిలీ చేయడానికి నిరాకరణ అంటూ సాక్షిలో మరొక వార్త మనం చూడొచ్చు. ఇంకా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించి 4-5 రోజుల్లో మెడికల్ కౌన్సిలింగ్ అంటూ సాక్షిలో మరొక వార్త చూడొచ్చు. రైట్, ఇక ఆంధ్ర పేపర్లో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేపర్లు ఒకసారి చెక్ చేద్దాం. ఆంధ్ర పేపర్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈనాడు పేపర్ ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఈనాడులో కూడా ఈ లడ్డూకు సంబంధించి ఘోర అపచారం, మరో అపవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ అంటూ మనం చూడొచ్చు. పందికో ఉందనేది సుస్పష్టం అంటూ నివేదనలో కిలో నెయ్యి 1667 కొంటున్నామని టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పాడు. లడ్డూ ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 మాత్రమే. తూతు మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యతా పరీక్షలు అంటూ వైకాపా ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై విస్తుపోతున్న శ్రీవారి భక్తులంటూ ఈనాడు బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. ఇంకా గాడి తప్పి పాలనను యజ్ఞంలా సరిచేస్తున్నాం, తిరుమల ప్రతిష్టను దిగజార్చిన వైసీపీ పాలకులు, జంతువుల కొవ్వు నాసిరకనైతో లడ్డూలు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నిన్న ప్రకాశం జిల్లాలో మాట్లాడిన మాటలకు సంబంధించి మద్దిరాలపాడులో జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబు ఫోటో వేస్తూ గాడి తిప్పి పాలన యజ్ఞంలా సరిచేస్తున్నామంటూ చంద్రబాబు అన్న మాటలను బ్యానర్ ఐటంలో మనం చూడొచ్చు. అలాగే నెయ్యిలో కల్తీ నిజమే అంటూ తిరుమల తిరుపతి ఈవో శ్యామలరావు చేసిన కామెంట్స్ను, సమగ్ర నివేదిక ఇవ్వండి అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేసిన కామెంట్స్ను, ఇంత దారుణమా అంటూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ను, అటు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఈ విధంగా చేస్తున్నాడు 100 రోజుల పాలనలో వైఫల్యాలంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ను కూడా ఈనాడు బ్యానర్ ఐటంలో మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఇంత అపచారమా అంటూ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా బ్యానర్ ఐటమ్ వేశారు. దేశమంతా లడ్డూపై గగ్గోలు పెడుతున్నారు, దేశమంతా దీని మీదే జరుగుతుంది, సిబిఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్ మనం చూసాం. నిన్న మధ్యప్రదేశ్లోని భోపాల్లో కూడా జగన్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయటం, అటు హిందూ సంఘాలు కూడా దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేయటం, దీనికి సంబంధించి మొత్తం ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం మనం.
లడ్డూ కల్తీపై కేంద్రం సీరియస్, రంగంలోకి దిగిన నడ్డా, చంద్రబాబుకు ఫోను, కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడి. ఇది కుట్ర, ద్రోహం, ఘోరమైన నేరం, జగన్ ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందే. అమిత్ షా సుప్రీం సీజేలకు పలువురు లేఖ, సుప్రీంకోర్టు జోక్యం కోర్టు పిటిషన్ అంటూ మనం చూడొచ్చు. సిబిఐ విచారణకు కేంద్రాన్ని కోరామంటూ ఇట్లా షర్మిల చేసిన కామెంట్స్ని కూడా దాంట్లో చూడొచ్చు. సంప్రోక్షణ చేయండి, కల్తీ నెయ్యితో ఘోర అపచారం, శ్రీవారి ఆలయ శుద్ధికు ముఖ్యమంత్రి ఆదేశం అంటూ ఈనాడులో చూడొచ్చు. అలాగే బాధ్యులపై చర్యలు తప్పవు, తేడా తెలియంతగా కల్తీ చేశారంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ని కూడా మనం చూడొచ్చు. ఇక యజ్ఞం చేస్తున్నా అంటూ చంద్రబాబు నిన్న చేసిన కామెంట్స్కి సంబంధించి బ్యాన్ రైట్ని చూడొచ్చు. అలాగే చెత్త పన్ను రద్దు అంటూ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మరొక ఎన్నికల హామీ నెరవేర్చిన తెలుగుదేశం పార్టీ అంటూ ఆంధ్రజ్యోతిలో మనం చూడొచ్చు. ఇక విద్యాసాగర్ జత్వానీ కేసులో డెహ్రాడూన్లో వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు కుక్కల విద్యాసాగర్ను, అది కూడా బ్యాన్ రైటులో మనం చూడొచ్చు. నేడు ట్రాన్సిట్ వారెంట్పై బెజవాడకు తీసుకురానున్నారు. ముంబై నటి కేసులో A1గా ఆయన పేరు నమోదైన నేపథ్యంలో విద్యాసాగర్ అరెస్టుకి సంబంధించి కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఇక ఎన్నికలు పాదయాత్రలు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామంటూ మంత్రి లోకేష్ స్పష్టీకరణ అంటూ బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఫోటో ప్రచురించి చూశారు. అలాగే నేను విన్నానంతా బోగస్ అంటూ సామల ఉదయభాను కానీ ఇటు జనసేనలోకి వస్తున్న లీడర్లంతా ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కామెంట్స్కి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రస్తావించారు. రైట్, ఆంధ్రప్రదేశ్ సాక్షి పేపర్ ఒకసారి చూద్దాం. సాక్షిలో కూడా అంచనాలో కోత, అన్నదాతకు వాత అంటూ ప్రభుత్వానికి సంబంధించి దెబ్బతిన్న పంటల విస్తీర్ణం భారీగా కుదించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 5.42 లక్షల ఎకరాల పంటలకు నష్టం జరిగితే ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ సాక్షిలో బ్యాన్ రైటం చూడవచ్చు. ఇంకా యాజ్ యూజువల్గా మనం చూడవచ్చు తెలంగాణ పేపర్లో ఏముందో అదేవిధంగా ఆంధ్ర సాక్షిలో కూడా చంద్రబాబు నీ రాజకీయ స్వార్థం కోసం తిరుమలను అపవిత్రం చేస్తావా, నీ 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజలను దృష్టి మరల్చడానికి ఇంత నీచానికి దిగజారుతావంటూ వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ను, లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అబాస్పాలు చేస్తావా, టీటీడీ ప్రతిష్టను పెంచింది వైసీపీ ప్రభుత్వమే అంటూ జగన్ చేసిన కామెంట్స్ను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. రైట్, ఇక మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లోకి వెళ్ళే ముందు మనతో పాటు తిరుపతిలోనే ఉన్న ప్రముఖులతో మనం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాం. తిరుపతి నుంచి టీడీపీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు, వైసీపీకి సంబంధించి గోపాల్ రెడ్డి గారు, అలాగే ఒక భక్తుడు కూడా మనతో మాట్లాడడానికి బెంగళూరు నుంచి శాండిలే గారు, ఈ ముగ్గురు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మాట్లాడదాం. ముందుగా వైసీపీ లీడర్ గోపాల్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గోపాల్ రెడ్డి సార్ నమస్తే. నమస్తే అండి సార్. ఏంటి మొత్తం మీద రచ్చరచ్చ అవుతోంది. మీ సార్ ఏమో నిన్న సాయంత్రం వచ్చి ఏం అలాంటిది లేదు అంటున్నారు. మీ వర్షన్ ఏంది? ఎందుకంటే తిరుమలలో మీరు ఉంటారు, తిరుపతిలో ఉంటారు. నిజంగా ఇది అపవిత్రమైందా, నిజంగా తప్పు జరిగిందా, జరగలేదు, మీరు చెప్పండి సార్. అందరికి నమస్కారం అండి. డిబేట్ లో ఉన్న అందరికి నా అభిప్రాయం ఏంటంటే ఏమన్నా లోటుపాట్లు జరిగి ఉంటే ఒక సెంటిమెంట్ చాలా మంది భక్తులతో ముడిపడి ఉంటది. దీన్ని విచారణ త్వరగా చేసి కూలంకుషంగా ఏం జరిగిందని తెలిసిన తర్వాత ఏమన్నా బయటికి ఒకళ్ళు తెచ్చి ఉంటే దాన్ని లోటుపాటు సర్దిద్దింటే బాగుండేది. ఇక చంద్రబాబు నాయుడు లాంటి ఆయన చిత్తూరు జిల్లా వాసి వేగ్గా ఒక ఆరోపణ చేయడం, ఆరోపణను ప్రజలకు చేయడం, అది కూడా 100 రోజులు పరిపాలన ఎలా ఉండాలి అనే ప్రజలు సమీక్షించుకున్న సమయంలో అలా అంటే ఎవరో దౌర్భాగ్య సాధారణ వ్యక్తి అయితే పర్వాలే, ఒక బాధ్యత గల వ్యక్తి చేసేటప్పుడు దాని పూర్వాపరాలు ఎలా ఉంటాయి, ప్రజలపైన ఇంపాక్ట్ ఎలా పడుతుంది, భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయని ఏమీ ఆలోచన చేయకుండా ఒక ప్రతిపక్ష పార్టీ అధినేత పైన కానీ ప్రతిపక్షాన్ని పైన కానీ లేకపోతే ఇంతకుముందు గవర్నమెంట్ పైన ఒక ఆరోపణ చేయాలనే ఉద్దేశంతో చేసిన అది నేనుగా భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు అదే మీరు అంటున్నారు మళ్ళీ అన్ని ప్రతి యూట్యూబ్ ఛానల్ కానీ పెద్ద ఇలాంటి శాటిలైట్ ఛానల్లో కూడా వస్తుంది. జూలై తర్వాత జరిగిన పరిణామాలకు గత ప్రభుత్వం ఏమన్నా బాధ్యత వహిస్తుందా? మామూలుగా అయితే ఆ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు ఎక్కడైనా
క్వాలిటీలో తప్పు ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ దాదాపు 10-15 సార్లు నెయ్యి ప్రమాణాలకు సరిలేదని వెనక్కి తిప్పి పంపించారు. ఉమ్, వాళ్ళు కూడా 14 సార్లు 13 సార్లు టీడీపీ గవర్నమెంట్ లో పంపించారు. మేము ఒక దాదాపు 15 సార్లు 16 సార్లు మేము కూడా వెనక్కి పంపించాం. తిరుపతిలో సర్టిఫైడ్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన తర్వాతనే నెయ్యి టీటీడీ కొంటుంది. తర్వాత ఇక్కడ కూడా వచ్చిన తర్వాత టీటీడీకి సంబంధించిన ల్యాబ్లో కూడా పరీక్ష చేస్తారు. ఉమ్. క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత అది స్వామివారి నైవేద్యంలో కానీ ఎక్కడైనా వాడేదానికి అవకాశం ఉంటది. కానీ ఇలాంటివి ఏవి అన్ని ప్రమాణాలు టీటీడీ అంటే ఒక వ్యవస్థ అండి. చాలా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అటువంటి పెద్ద వ్యవస్థ ఇది. ఆ వ్యవస్థలో కూడా అన్ని సదుపాయాలు పెట్టుకొని కూడా సడన్ గా ఒక ప్రసాదం పైన ఇట్లా నిందారోపణలు చేయడం నిజంగానే దారుణం. ఒకవేళ లోటుపాటు జరిగితే తరోగా చర్చించాలా, లేకపోతే మత విశ్వాసాలు కానీ హిందూ మత సంరక్షించే ఎన్నో ఉండే మఠాలు పీఠాధిపతులు వాళ్ళందరితో చర్చించి ఇలా జరిగిందా జరగలేదని ఏం తెలియకుండా ఒక సాధారణంగా రాజకీయ ఆరోపణ చేసిన దాని వల్ల ఈ దుమారం జరుగుతుంది. లేదు గోపాల్ రెడ్డి గారు చంద్రబాబు అంతటా ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి అనవసరంగా ఆరోపణలు చేయరు కదా. ఆయన దగ్గరికి పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ నివేదిక వచ్చిన తర్వాతే ఆయన కామెంట్ చేసినట్టుగా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇది ఏదో ఒక తిరుపతికో లేక ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు కాదు కదా. ఎస్, ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు కదా. లేకపోతే సార్ నేను శ్రీనివాస్ గారు తప్పు జరిగి ఉంటే క్షమించరాని తప్పు, ఓకేనా? అది దాన్ని అన్నిపెట్టు ఎవరిని బాధ్యతలు చేయాలా? ఎవరిని జూలై తర్వాత వచ్చిన తర్వాత ఆ నెయ్యి వాడి ప్రసాదంలో సెప్టెంబర్ వరకు వాడింటే ఎవరిని బాధ్యత? జగన్మోహన్ రెడ్డిని బాధ్యత చేయాలా, లేకపోతే ప్రస్తుతం ఉండే ఈఓ గారిని బాధ్యత చేయాలా, లేకపోతే అక్కడ ఉండే పోర్టు సంబంధించిన డిప్యూటీ వాళ్ళని బాధ్యత చేయాలి? ఎవరిని బాధ్యత చేయాలా? ప్రభుత్వం మారిన 4 నెలల తర్వాత కూడా ఆ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన నెయ్యిలో ఏమన్నా డిఫెక్ట్ ఉంటే ఎవరిని బాధ్యత చేయాలా? ఎవరిపైన చర్యలు తీసుకోవాలా? ఏమి చర్యలు తీసుకోకుండా ఒక రాజకీయ ఆరోపణ గోపాల్ రెడ్డి గారు మీరు గమనిస్తున్నారో లేదో, ఇది ఇప్పుడు జరిగింది కాదు, 6 నెలల ముందు నుంచి ఇదే విధంగా జరుగుతుంది అంటున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు జరుగుతుంది కాదు కదా, 6 నెలల ముందు నుంచి ఇదే విధంగా నెయ్యి నాణ్యత లేని నెయ్యిని తీసుకొచ్చి ఇటు కలుపుతున్నారు. మేము వచ్చిన తర్వాత దీని మీద జూలై 8న టెస్టింగ్ పంపించాం, జూలై 17 నివేదిక వచ్చింది, ఒక సమగ్ర నివేదిక వచ్చిన తర్వాతే నేను బయట పెడుతున్నానని చెప్తున్నారు కదా ఆయన. అంటే 6 నెలలకు ముందు జరిగిన దానికి ఏం ఎవిడెన్స్ ఉందండి? అంటే టీటీడీలో ల్యాబ్ లో పరీక్ష చేయకుండా ఏమన్నా వాడినారా? అప్పుడు మీరు అసలు ఎవరిని వైసీపీ ప్రభుత్వం అసలు పైకి ఎవరిని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరిని అలో చేయలేదని కదా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అరే మా అక్కడ టీటీడీలో ఉంది కదండి, టీటీడీలోనే ఒక ల్యాబ్ ఉంది. టీటీడీలో ల్యాబ్ లేదు. ల్యాబ్ పెట్టాలంటే 75 లక్షలు ఖర్చు అవుతుందని శ్యామలరావు అంటున్నారు సార్. గోపాల్ రెడ్డి సార్, శ్యామలరావు సార్ అనేది అంటే 75 లక్షలు పెట్టి మనమే పెట్టుకుంటే ఈ రచ్చ ఉండేది కాదు కదా అంటున్నారు. అక్కడ ల్యాబ్ లేకపోతే బయటకు పంపించారు. 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది కదా, ఆయన 85 లక్షలు పెట్టలేకపోయినాడా టీటీ తరఫున నేను అడుగుతున్నా. సార్ వాళ్ళు తప్పు చేశారు, మరి మీరు పెట్టచ్చు కదా. చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న వ్యవస్థ సరిపోతుంది అనుకున్నాము. 85 లక్షలు పెట్టలేకపోతే ఈయన వస్తారు. 85 లక్షలు ఎందుకు పెట్టలేదు? ఒక్క నిమిషం. ఈవో గారు వచ్చారు కదా, ఈవో గారు లడ్డులో నాణ్యత లోపించిందని వచ్చిన రోజే చెప్పాడు. ఆయన ఛార్జ్ తీసుకున్న రోజే చెప్పాడు. టెండర్ సంబంధించి నోటీస్ కూడా ఇచ్చారు. ఆ కంపెనీని ఏఆర్ డైరీ కంపెనీని, తమిళనాడు ఏఆర్ డైరీ కంపెనీ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నామని పేపర్ ప్రకటించారు. అంతా జరిగింది సార్. ఆ తర్వాత నెమ్మదిగా ప్రాసెస్ చేసుకుంటూ వస్తుంటేనే ఇది బయటపడింది. సోయాబీన్ అలాగే చేప నూనె జంతువులకు ఉందనేసి బయటపడిన తర్వాతే నిన్న ఆయన చెప్పడం జరిగింది. ఫ్యాబ్రికేటెడ్ రిజల్ట్స్ తోను, ఫ్యాబ్రికేటెడ్ ఏదో ప్రభుత్వం పైన దుమ్ము తీయాలని, లేకపోతే ఒక మత విశ్వాసాలను అంటే ఒక పార్టీని హిందువుల నుంచి దూరం చేసే దానికోను వీళ్ళు ఒక కుట్రతో చేసిన అభియోగం నేను అంటాను. సార్ మేము ఏం అనడం లేదు సార్. ఎక్కడైనా మేము కూడా హిందువులమే, అందరూ తిరుపతిలో ఉండేవాళ్లే, అందరూ ఉండేవాళ్లే. ఏమైనా తప్పు ఒప్పులు జరిగితే చర్యలు తీసుకొని మేమంటున్నాం. అట్లని రిపోర్ట్లు తారుమారు చేసి ఏవేవో చేసి అసలు వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలకి మమ్మల్ని బాధ్యతలు చేయడం అనేది తప్పు. ఎంత పెద్ద ఆరోపణ చేసేప్పుడు కొంత ఆలోచన చేసి నిదానంగా, సున్నితమైన అంశం అండి. భక్తుల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశము అందరూ తేలిక ఇట్లా కలిపేశారండి అని అనడంలో తప్పు అని నేను అంటున్నాను. ఒక భక్తుడు ఉన్నాడు సార్, శాండిలే గారు, ఆయనతో మాట్లాడదాం. తేడాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. శాండిలే గారు, గోపాల్ రెడ్డి గారు వైసీపీ నేత చెప్తున్నారు ఇది ఒక పార్టీని హిందువులకు దూరం చేయడానికే ఇది ఆడుతున్న గేమ్ అంటున్నారు. అలాగే ఆయన చేస్తున్న కామెంట్స్ ఏంటంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంది, వీళ్ళకి సంబంధం లేదా అన్నట్టుగా మాట్లాడు. మీరేమంటారు? నమస్కారం శ్రీనివాస్ గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఇది కోట్లాది మంది భక్తులు, ప్రత్యేకంగా హిందువులు అని కాదండి, ప్రతి ఒక్కళ్ళు
భక్తులకి మనోభావాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఇది. ఉమ్, లడ్డూ గురించి ప్రత్యేకంగా నేను కూడా మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాను. వస్తున్నటువంటి వార్తలు, కథనాలు, వాటి తాలూకా ఆ, వివిధ రకమైనటువంటి కామెంట్లు అన్నీ కూడాను గమనిస్తూ వస్తూ ఉన్నాను. వాస్తవికంగా చెప్పాలంటేనండి 5 సంవత్సరాల క్రితం ఏమిటనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్, ఇది ప్రత్యేకించి ఒక పార్టీని ఉద్దేశించి నేను చేస్తున్నటువంటిది కాదండి. నేను గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తిరుపతికి వెళ్ళే ప్రయత్నం చేయలేదండి. ఎందుకండి? ఎందుకంటే ఉమ్, సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగేటువంటి పరిస్థితి లేదు గత 5 సంవత్సరాల్లో. ఆన్లైన్లో టికెట్లు రిలీజ్ చేసినటువంటి కొద్ది క్షణాల్లోనే వేల టికెట్లు బ్లాక్ అయిపోతాయి. ఉమ్, ఏ సందర్భంలో కూడాను దర్శనానికి టికెట్ దొరికేటువంటి పరిస్థితుల్లో అయితే లేనే లేదు. అంతకుముందు కూడాను ఈ పరిస్థితి ఉన్నది అంటే అనొచ్చు, ఉందేమో లేదో, కానీ అప్పుడంతా వెళ్ళగలిగాం మామూలుగా భక్తులందరికీ. వివిధ రకాలైనటువంటి కొత్త స్కీములు అవి తీసుకొచ్చారు. లైక్ సీనియర్ సిటిజన్స్కి కానివ్వండి, బాలలకు వాళ్ళకు కూడాను దర్శనానికి ప్రత్యేకమైనటువంటి టైం అవి పెట్టి చేసేటువంటి పరిస్థితులు అయితే కల్పించారు. అది ఎంతవరకు సాఫల్యం చెందిందో అది అక్కడ పెద్దలకు, విజ్ఞులకు వాళ్ళకే తెలియాల్సినటువంటి సందర్భం ఇది. ఇకపోతే ప్రత్యేకించి ఈ లడ్డూ గురించి వస్తున్నటువంటి కథనాలను కనుక పరిగణలోకి తీసుకుంటే, నేను ప్రత్యేకంగా వెళ్ళనప్పటికీ నాకు తెలిసినటువంటి వాళ్ళు, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానీ ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళి ఈ మధ్య కాలంలో ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళే చెప్పడం జరిగింది. నేను కూడా పరీక్షించిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఒకప్పటి ఉన్నటువంటి నాణ్యత కానివ్వండి, ఆ శుద్ధమైనటువంటి ఒక నేతి వాసన ఇవి కానివ్వండి లోపించాయనేటువంటిది వాస్తవం అండి. ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. ఓకే. అంటే లోపం ఎక్కడ జరిగింది అనేటువంటిది విశ్లేషించేటువంటి సామర్థ్యం నాకు లేకపోవచ్చు. ఉమ్, దాన్ని చేతిలో తీసుకోగానే ఆ వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ నేతి వాసన కానివ్వండి, ఒక రకమైనటువంటి దాన్ని ప్రత్యేకించి ఎట్లా వ్యక్తపరచాలో నాకు అర్థం కావటం లేదని, ఉమ్, అదైతే లోపించింది అన్నమాట వాస్తవం. ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి విషయం. ఉమ్, 5 రోజుల నుంచి, వారం రోజుల నుంచినా కూడాను దాని యొక్క ఇది తగ్గనటువంటి పరిస్థితి. ఇప్పుడు గత 4-5 ఏళ్లలో తీసుకుంటే మటుకు 2 రోజుల తర్వాత తీసుకుంటే మీకు అది అర్థం కానటువంటి పరిస్థితి. తిరుమల లడ్డు అని ప్రత్యేకించి చెప్తే అర్థం కానటువంటి పరిస్థితి. రైట్. ఒక్క నిమిషం శాండ్లి గారు. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు సార్? సార్, మొదట న్యూస్ 360 ఛానల్ ప్రేక్షకులకి, అలాగే మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్కారాలు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఉలిక్కిపడి భయభ్రాంతులకు గురైన సంఘటన ఇది. ఉమ్, ఎందుకంటే పూర్తి స్థాయిలో ల్యాబ్ రిపోర్ట్లు 10 ల్యాబ్లు 50 సంవత్సరాలుగా నందిని మిల్క్ డైరీ వాళ్ళు పంపిస్తున్న నెయ్యిని ఎందుకు ఆపారు? ఆ తర్వాత ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఆల్పసా కంపెనీతో ఎందుకు టైఅప్ అయ్యారు? 5 ఏళ్లుగా లడ్డుల్లో వాసన నిలవ లేకుండా క్రికెట్ బంతులాగా ఎందుకు తయారయ్యాయి? అనేక అంశాలంత పైన కూడా ఈరోజు తరువుగా జూలైలోనే ఈ కంపెనీ వచ్చిన ఆయిల్ ట్యాంకులన్నీ బ్లాక్ చేసి శాంపుల్ తీశారు. yes sir. సో దీన్ని ఊరికే మాట వరుస చెప్పేది కాదు. సురేందర్ రెడ్డి గారు డైరీ ఎక్స్పర్ట్ తెలంగాణ, విజయ్ కుమార్ రెడ్డి ఐఆర్డిఏ సుపీరియర్ సీనియర్ ప్రొఫెసర్, స్వర్ణలత మెటర్నిటీ సీనియర్ ప్రొఫెసర్, ముగ్గురితో కమిటీ వేశారు జూలై 12న. ఓకే. జూన్ జూలై నుంచి రెండు నెలల పాటు వాళ్ళు పరిశీలించి ఈ శాంపుల్లన్నీ కూడా 10 ల్యాబ్లు పంపించారు. అందులో ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఈజ్ నాట్ ఏ నార్మల్ బోర్డు, ఇంటర్నేషనల్ బోర్డు. ఇది భారతదేశానికి నేషనల్ లెవెల్లో డైరీ యొక్క డెవలప్మెంట్ బోర్డులో ఇచ్చిన శాంపిల్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు శాంపుల్ పంపించిన తర్వాత చాలా క్లియర్ గా చెప్పారు, లడ్డులో కల్తీ జరిగిందండి. లడ్డు శాతం 100% ఉండాల్సి ఉంటే 19.7% కూడా నెయ్యి లేదు, ఇదంతా కల్తీ. ఓకే. ఏమి కలుతున్నాయంటే సోయాబీన్స్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ గింజలు, ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, లాడ్ అంటే పంది మాంసం, కొబ్బరి, గోధుమ పిండి, ఇలాంటి 12 గుడ్డు కొవ్వు ఇలాంటి కలిసి ఉన్నాయని చెప్పి 10 ల్యాబుల్లో దుర్మార్గంగా ఈరోజు జరుగుతున్న కల్తీని చూస్తే భారతదేశంలో ప్రతి హిందువు బాధపడుతున్నాడు. సరే, ఏంటి కారణం? కారణం ప్రధానంగా 50 ఏళ్లుగా సప్లై చేస్తున్న నంది డైరీని ఎందుకు ఆపారు? కొత్తగా ఈ 4 డైరీలకు ఎందుకు ఇచ్చారు? 320 రూపాయలకి నెయ్యి ఇస్తారా? భారతదేశంలో ఆవు నెయ్యి 1000 రూపాయలు పెడితే కానీ స్వచ్ఛమైన నెయ్యి దొరకదు. దాన్ని 300 రూపాయలకి ఎందుకు ఇస్తున్నారు? కర్ణాటక శాసనసభలో గత ప్రభుత్వం ఖండించింది. మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుడికి సర్వీస్ చేయాలని 410 రూపాయలకు పంపిస్తా ఉంటే మమ్మల్ని ఆపేశారు.
ఇది తప్పు అని చెప్పి గత శాసనసభలో మాట్లాడారు. ఈ విషయం పైన మాట్లాడితే చాలా క్లియర్గా ఎన్డీడీ రిపోర్ట్ చూస్తే న్యాయపరంగా గుజరాత్ నుంచి, చెన్నై నుంచి, ఇతర ప్రాంతాలకు తీసుకునే ఒప్పందాలతో పూర్తిగా 475 రూపాయలు కిలో సప్లై చేస్తున్నారు అదే నందిని నెయ్యి. కానీ 300 చేయటం వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా లడ్డులో ఇటువంటి కల్తీ ఉందని చెప్పి రోజుకు 15,000 కేజీల టన్నుల నెయ్యి కావాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి. స్వతంత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ల్యాబ్ లేదు. ఎందుకు పెట్టలేదంటే అవసరం రాలేదు. ఇటువంటి దుర్మార్గ చేర్పులు చేస్తారని కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న హిందువులందరూ కూడా కొండకి వెళ్తే లడ్డు తింటే, లడ్డు తీసుకుంటే అది ఒక కడుక్కోవడానికి అరగంట పడ్డది మాకు నెయ్యి పోవాలంటే. ఎవరన్నా కొండకు పోయి మేము వస్తుంటే, తిరిగి వస్తుంటే మా చుట్టుపక్కల వాళ్ళు అడిగేవాళ్ళు, కొండకు పోయి ఇచ్చారా, లడ్డు వాసన వస్తుందని. చుట్టుపక్కల లడ్డులు అడిగేవాళ్ళు కూడా. సో ఇంత ప్రాముఖ్యత కలిగిన భారతదేశంలో ఉన్న హిందువుల యొక్క కలియుగ వెంకటేశ్వర దైవం యొక్క అంటే క్షేత్రంలో ఇంత తప్పిదం జరిగితే మాత్రం ఎవరు క్షమించాల్సిన అవసరం లేదు. కానీ శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ అంటుంది గోపాల్ రెడ్డి సార్ అనేది ఒక మాట. జూలై 17 నివేదిక వచ్చింది మీరు చెప్తున్న విధంగా వస్తే. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు, నిన్న 100 రోజుల పాలనకు సంబంధించి చెబుతూ చంద్రబాబు ఇప్పుడు కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటున్నాడు. కావాలని మా మీద దుమ్మెత్తి పెట్టు. ఎస్ మీరు మంచి మాట చెప్పారు. అగ్రిమెంట్ ఎవరు చేసుకున్నారు? ఏ గవర్నమెంట్ చేసుకున్నది? నందిని పాల డిపో నుంచి కర్ణాటక మిల్క్ ప్రొడక్షన్ నుంచి ఆపేసి అగ్రిమెంట్ చేసుకుని ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పుడున్న హెల్త్ ఇన్స్పెక్టర్ ఆర్ఆర్ రెడ్డి, శ్రీదేవి రెడ్డి, వాళ్ళు కంపెనీలతో వద్దు మాకు అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. కర్ణాటక శాసనసభ జరిగింది చర్చ, ఎందుకు చేశారు ఈ విధంగానే, ఫ్రీ సర్వీస్ చేస్తా ఉంటారు దేవుడికి. సో దీనిపైన చెప్పాల్సింది వాళ్ళు. అగ్రిమెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు అవుతారు. మేము అగ్రిమెంట్ చేసి మేము బాధ్యులు అవుతాం. సో మాకున్న పరిపాలన ఎప్పుడు కూడా నెయ్యి మాట. గతంలో చెన్నారెడ్డి గారి పీరియడ్ లో కూడా నెయ్యి కల్తీ అని చెప్తే చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఎంత ఖర్చు అయినా సరే నెయ్యి మంచిదని ఇవ్వండి, క్యాన్సిల్ చేయడం ముందని చెప్పారు. సో ఇది చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున విష ప్రచారం, దుర్మార్గంగా ప్రచారం. ఎంత ప్రచారం అంటే మేము తప్పు చేసాము మమ్మల్ని జైల్లో పెట్టండి. ఏం తప్పు చేసి జైలు పెట్టా నాకు అర్థం కాలేదు. నేను ఒక మాట అడుగుతున్నాను. గతంలో రామ మందిర నిర్మాణం జరిగింది. రామ మందిరంలో నిర్మాణానికి ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడి నుంచి 1,00,000 లడ్లు పోయాయండి. ప్రపంచవ్యాప్తంగా వీఐపీలు వచ్చారు, ప్రపంచ హిందువులు వచ్చారు అక్కడ. అంటే మాకు మీరు పంది మాంసం, కొవ్వు, ఆవు నెయ్యి, ఆవు నెయ్యి అని చెప్పి పెడతారా? ఏమనుకుంటున్నా నాకు అర్థం. హిందువులు ఇదే మసీదులోనో అదేవిధంగా చర్చలు ఒప్పుకుంటారా? ఈ దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా ఖండించాలి. దీనికి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి. దీని మీద మేము పాలకులం, మేము ఆ ఇష్టం వచ్చింది చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చేసిన విధానం పైన ఎవరు ఈ తప్పిదాల్లో పొరపాటు చేశారు ఖచ్చితంగా వాళ్ళు ఎగ్గదేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ రిపోర్ట్స్ పెట్టుకొని ఈవో గారు ల్యాబ్ రిపోర్ట్ చూసిన తర్వాతనే ప్రెస్ మీట్ పెట్టారు. ఇదేది ఆధారం లేకుండా అనామతిగా చేసిన వ్యవహారం కాదు. కాబట్టి కారకులు ఎవరు, ఏఆర్ డైరీ వాళ్ళు ఏ విధంగా నెయ్యి పంపించారు, దాంట్లో ఏ విధంగా కల్తీ వచ్చాయి నిష్పైన స్పష్టంగా అప్పుడు అధికారులు. శ్రీనివాస్ చౌదరి గారు, నిన్న మీరు జగన్ గారి నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ చూశారో లేదో ఒకసారి ఆయన కూడా చెప్పారు. చంద్రబాబుకు అసలు దేవుడి మీద భక్తి లేదు, ఉండదు. నేను రాజు చెప్తున్నా, దేవుని రాజకీయాల కోసం ఉపయోగించుకునే హేయమైన హీన మనసు కలిగిన వ్యక్తి చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదైనా మంచి జరిగిందంటే అది మా హయాంలోనే జరుగుతుంది, చెడు జరిగిందంటే అది చంద్రబాబు హయాంలోనే జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబుకు దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదంటూ ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆయన మొత్తం మీద ఆయన మాట్లాడితే ఈ 100 రోజుల పాలన ఇది మంచి ప్రభుత్వం అని మీరు వైఫల్యాలను దృష్టి మరల్చడానికి ప్రచారంలో భాగంగా గతంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా ఎవరు పోయారు? కొండ మీద బ్రహ్మోత్సవాలకి భార్యాభర్తలు పట్టుబస్తాలు ఇవ్వకుండా ఎవరు ఇచ్చారు? ఇదే సెట్ ని మన తాడేపల్లి గెస్ట్ హౌస్ వేసుకొని ప్రసాద్ పండితులు ఇస్తే కింద పడేసి తీర్థం కింద పోసేసిన వ్యక్తి ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు? క్రిస్టియన్. ధర్మారెడ్డి ఎవరు? వైవి సుబ్బారెడ్డి ఎవరు? ఈ కరుణాకర్ రెడ్డి గారు ఎవరు? వీళ్ళందరూ కూడా హేతువాదులు. హిందూ ధర్మం మీద ఏమాత్రం గౌరవం లేని వాళ్ళు. గత ప్రభుత్వంలో వీళ్ళని తీసుకొని పెట్టి క్రిస్టియన్ సమాజాన్ని నిర్మించాలనుకున్నారు, భక్తులను దూరం చేయాలనుకున్నారు, హిందూ దేవాలయాలు దూరం చేయాలనుకున్నారు. వాళ్ళు ఏమది, అది కుట్ర. ఆ కుట్రలో భాగంగా జరిగింది ఇదంతా. కాబట్టి గతంలో కొత్త మార్పిడి చూసాం, కొండ మీద అనియమిత ప్రచారాలు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళి జయజల్ సంఘటనలు చూసాం, బట్ పీఠాలు వచ్చి ట్రస్ట్ డబ్బులు తీసుకెళ్లిన సంఘటన చూసాం. కొండ మీద 100 కాటేజీలు అనవసరంగా అనఫిషియల్ గా అప్రూవల్ ఇచ్చిన దళాన్ని చూసాం. కాంగ్రెస్ సిటేట్ గా మార్చేశారు. దర్శనాలకు వేలవై పాడుకున్నారు. దర్శనాలు అవినీతి జరిగింది చూసాం. శ్రీవాణి టెస్ట్ లో 500 కోట్ల రూపాయల పైసలకు అవినీతి జరిగింది పేపర్లో వచ్చింది చూసాం. అనేక అంశాలపైన కొండని ధార్మిక సంస్థగా ఉన్న ధర్మాన్ని కాపాడాల్సిన ధర్మారెడ్డి
అధర్మంగా పాపిరెడ్డిగా మారిపోయి ఈరోజు పూర్తిగా దేవస్థానాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసి భక్తులకు దేవుని దూరం చేశారండి. రైట్ గోపాల్ రెడ్డి ఒక్క నిమిషం. శాంతులుగా చెప్తున్నారు, ఆ. 5 ఏళ్లుగా నేను దేవ దర్శనం రాలేకపోయినానని. ఇలా చాలా మంది ఉన్నారు. చాలా మంది కొండకి రాలేక, డబ్బులు కట్టలేక, శ్రీవాంటేశ్వరి డబ్బులు ఇలేక చాలా అవస్థలు పడి భగవంతుడు దూరంగా ఉన్నారు. చాలా పవిత్రంగా భావించే ప్రపంచంలో కలియుగ వెంకటేశ్వర స్వామి ధర్మగుడి అయినటువంటి వెంకటేశ్వర స్వామిలో నిత్యం హరినామ స్మరణ మోగాల్సిన చోట ఈరోజు జంతు మాంసం, ఆవు కొవ్వు, పంది మాంసం తిన్నారంటే హిందువుల మనోభావాల పరిస్థితి ఏంది? మీరు ఏ ఉద్దేశంతో ఈ దుర్మార్గం చర్యలు కరగట్టారు? ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షించాలి, కఠినంగా ఉరిదీయాలి. భారతదేశంలో తప్పు చేయకూడదు. హిందూ ధార్మిక సంస్థలు కానీ, అలాగే విహెచ్పీలు కానీ, అదేవిధంగా ఉన్న మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ తగలబెడుతున్నారు. చూసి చూడకుండా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అబద్ధాలు పదిగా చెప్తే ఎట్లా అండి? గత ప్రభుత్వం ఏం చేసినా నేను ఒప్పుకోండి. ఇందుకే సవాల్ ఇస్తున్నా. జగన్మోహన్ గారు తప్పు చేసి ఉంటే, ల్యాబ్ రిపోర్ట్ కరెక్ట్ అయితే దేవుడి గురించి మోకాల మీద వచ్చి స్వామి నాకు తప్పైంది చెప్పి క్షమించని చెప్పి కోరుకోమని చెప్పి మీ దగ్గర డిమాండ్ చేస్తున్నాను. ఇది హిందూ రాజకీయాలు కాదు సార్, హిందూ మనోభావాలు దెబ్బతినే వ్యవహారం ఇది. రైట్ ఒక్క నిమిషం మీ దగ్గరికే వస్తాను. రైట్ గోపాల్ రెడ్డి సార్ మీ దగ్గరికి వస్తాను. దేవుడి మీద రాజకీయాలు చేస్తే మాత్రం గతంలో ఒక రైట్ మొత్తం మీద చూస్తూ ఉంటే సార్ వాళ్ళు గోపాల్ రెడ్డి సార్తో మాట్లాడే ముందు ఒకసారి మనం కూడా చర్చించుకుందాం. కూటమి ఎమ్మెల్యేలతో 98వ రోజు ఒక మీటింగ్ అంటూ పెట్టారు చంద్రబాబు. 100 రోజుల మైలురాయిని మనం చేరుకోబోతున్న పాలన గురించి, అలాగే పండుగల ఎలాగా తీసుకెళ్ళిన చర్చ జరుగుతుంది. చంద్రబాబు పడుతున్న కష్టం కానీ, ఆయన పనిలో వేగం చేసిన మంచి పనుల గురించి ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కామెంట్స్ చేయటం ఏం చూస్తే అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టీడీపీ అలాగే జనసేన కార్యకర్తలు. అయితే చివరిలో చంద్రబాబు నాయుడు ఆవేదనతో శ్రీవారి ప్రసాదంలో ఈ విధంగా లడ్డూలో జంతువుల కొవ్వు అంటూ ఒక చిన్న కామెంట్ చేస్తే అందరూ లైట్ తీసుకున్నారు. నిజమా కాదా ఆయన ఏదో చేశారని. కానీ అది ఊహించిన విధంగా మొత్తం మీద భక్తుల మనోభావాల్లో కొంత బాధ కలిగించింది. ఒక 3 రోజులుగా మనం చూస్తే నేషనల్ వైడ్గా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే అయోధ్యలోని రామలలలోని బాలరాముడికి కూడా మనం అప్పుడు చూసాం. ఆ రామాలయం ప్రారంభోత్సవానికి, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి దాదాపు టీటీడీ 1,00,000 లడ్డూలను పంపించింది. అక్కడ ఎంతోమందికి దేశవ్యాప్తంగా వచ్చిన శ్రీరామ భక్తులకైతే వాళ్ళకి వచ్చిన గెస్టులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవే లడ్డూలు పంచారు. అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనం చూసాం, ఫ్లైట్లో పంపించారు సపరేట్గా 1,00,000 లడ్డూలు పంపించారు. అవన్నీ అక్కడ పంచడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే అంటే మనం తిన్న లడ్డూలో ఇది ఉందా, ఇంత అపవిత్రం జరిగిందా? ఎందుకంటే లోకల్గా తిరుపతిలో ఉండే వాళ్ళకి చాలా భక్తితో ఉంటారు ఆ కొండ మీద దేవుడితో, ఒక ఇలవేలుపుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా. అలాగే చాలామంది కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా బాలాజీ అని కానీ, పెరుమాళ్ అని తమిళనాడు భక్తులు కానీ, కన్నడ భక్తులు కానీ, ఇట్లా ప్రతి ఒక్కరూ ఆయన కొలుస్తూ ఉంటారు ఇలవేలుపుగా. ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని కలలు కంటుంటారు. ఈ మధ్యకాలంలో నిజంగా వాళ్ళు వైసీపీ నేతలు కానీ కొందరు అవునన్నా కాదన్నా కూడా మనం చూడొచ్చు. ఏ చర్చిలో కానీ మసీదులో కానీ 10,000 రూపాయల టికెట్ ఉండదు. దౌర్భాగ్యం ఏదో తెలియదు కానీ మనకి తిరుపతి కొండ మీద ఆ 10,000 రూపాయల టికెట్ కూడా ఈ మధ్యకాలంలోనే మనం చూస్తాం. 10,000 రూపాయల టికెట్ కొని ఎవరైనా మధ్యతరగతి వ్యక్తి వెళ్ళి శ్రీనివాసుని దర్శనం చేసుకోగలరా? ఇంతకుముందు తిరుపతి కొండకి వెళ్ళాలంటే హ్యాపీగా ఫ్యామిలీ అంతా బయలుదేరి వెళ్ళేవాడు, 2 రోజులు అక్కడ ఉండి దర్శనం చేసుకుని సంతోషంగా వచ్చేవాడు. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు అంటూ 300 రూపాయలు అంటూ అవి ఆన్ చేసిన కొద్దిసేపటికే అది 5-10 నిమిషాల్లోని కొన్ని వందల వేల టికెట్లు అయిపోతాయి. దాంట్లో కూడా స్కామ్ జరుగుతుందని కామెంట్ చేస్తూనే ఉన్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు లడ్డూలో నాణ్యత లేదు, పైన టికెట్లు అమ్ముకుంటున్నారు, దేవుడి దర్శనం పేదవారికి అందటం లేదు, నిరుపేదలు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందామంటే వాళ్ళకి అందటంలా. కానీ 10,000 రూపాయల టికెట్ కొన్న వాళ్ళకి మాత్రం వెంటనే అయిపోతుంది. మనం చూసే మాజీ మంత్రి రోజా గారు అయితే ఎప్పుడు కొండ మీదే కనిపించేవాళ్ళు. ఆమెతో పాటు ఒక 20-30 మంది కూడా ఇదే విధంగా దర్శనానికి వస్తూ ఉంటాడు. అటు సీదిరి అప్పలరాజు అయితే ఒక 100 మంది తీసుకుని ఆయన కూడా మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం నుంచి ఆయన దర్శనం చేసుకున్నారు. కానీ సామాన్య భక్తుడికి ఆ దర్శన భాగ్యం కలగలేదు, లడ్డూలు దొరకలేదు. ఒకవేళ లడ్డూలు దొరికినా కూడా ఇప్పుడు ఒకవేళ వాళ్ళు బాధపడుతుంటారు. ఎందుకంటే జంతువుల కొవ్వు దాంట్లో కలపరానివి. ఎందుకంటే ఎంత పవిత్రమైంది. తిరుపతికి వెళ్ళి వచ్చావా అని ఎవరైనా అంటే లడ్డూ తెచ్చావా అని అంటారు. ప్రసాదం తెచ్చావా, దేవుడి ప్రసాదం, కొంచెం ఒక చిన్న ముక్క తిన్నా కూడా చాలన్నట్టుగా ప్రతి ఒక్క భక్తుడు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇప్పుడు దీని మీద ఈ జంతువుల కొవ్వు అంటూ NDDBCL ల్యాబ్ నిర్ధారించిన తర్వాత
రమణ దీక్షితులు గారు అయితేనేమి, చిలుకూరు రంగాచార్యులు అయితేనేమి, కేంద్ర మంత్రులు అయితేనే, హిందూ సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్ అవుతున్నారు. మరి స్వరూపానందేంద్ర స్వామి, చిన్నజీవి స్వామి ఎందుకు ఇంకా నోరు మెదపలేదు అర్థం కావట్లేదు. ఎందుకంటే మరి వాళ్ళ మనసులో ఏముందో. ఇటు తమిళనాడు ఏఆర్ డైరీ కూడా నిన్నటి రోజు కామెంట్ చేయడం జరిగింది. మేము మళ్ళా నిర్ధారణకు మా నెయ్యికి సంబంధించి మీరు ఏ టెస్టులకైనా మేము సిద్ధం అని చెప్పారు. అటు చాలా దేవాలయాలు ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత ఇట్లా న్యూస్ పేపర్స్లో కానీ, టీవీ ఛానల్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా తిరుమలను అపవిత్రం చేస్తారా, తిరుమల లడ్డూలో ఈ విధంగా ఉందన్న తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేవాలయంలో ఉన్న ఆ నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ని ల్యాబ్ టెస్టులు పంపిస్తున్నారు. అటు పళని దేవస్థానం కానీ, అటు కర్ణాటకలో కానీ, ఇటు తమిళనాడులో ఉన్న ఎక్కువ ఫేమస్ దేవాలయాల్లో కానీ ప్రతి దేవస్థానంలో ఉన్న నెయ్యి ఏ కంపెనీ నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా పవిత్రంగా భావిస్తారు. దేవుడికి మనం సమర్పించే నైవేద్యంలో జంతువులకు సంబంధించిన ఇట్లాంటి కొవ్వును కరిగించేసిన నెయ్యి వీటిని కలిపిన ఇలాంటి అపవిత్రం చేస్తున్నామా, ఇది క్షమించడానికి నేరం కాదు అంటూ చాలామంది బాధపడుతున్నారు. సో ఏదో ఇప్పుడు ఈ వివాదం బయటకు వచ్చిన తర్వాత లడ్డు వివాదం అన్ని దేవాలయాలకు సంబంధించిన ఈ ఫుడ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ల్యాబ్ టెస్టులకు పంపిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పటికైనా కళ్ళు తెస్తే బాగుంటుంది. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ కూడా కామెంట్ చేశారు. దీనికి సంబంధించి ఒక బోర్డు ఒకటి ఏర్పాటు చేసి హిందూకి సంబంధించిన దీని మీద పరిరక్షణ చేయాలి. మనం ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళని అసలు ఒప్పుకోవద్దు. ఎందుకంటే క్వాలిటీ నెయ్యి దాదాపు మనం ఇప్పుడు బయట చూసినా కూడా ఒక కేజీ దాదాపు 1000 రూపాయలు ఉంటుంది. అలాంటిది 320 రూపాయలు కోట్ చేశాం. దానికి వైసీపీ నేతలు కూడా అంటున్నారు, ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకే మేము ఇస్తామంటూ నిన్న జగన్ కూడా చెప్పడం జరిగింది. కానీ మరీ తక్కువ 320కి 110 రూపాయలకి ఇచ్చే నెయ్యి తీసుకుని దేవుడికి ప్రసాదాలకు పెడతామని చెప్పండి. కాదు కదా. దేవుడికి ఇచ్చే ప్రసాదం మనం ఎంత పవిత్రంగా భావిస్తాం, ఎంతమంది ఆ దేవుడి ప్రసాదం కోసం వస్తుంటారు, ఆ దేవుడి దర్శనం కోసం వస్తుంటారు, ఎంత పవిత్రంగా శ్రీవారి దర్శనం కోసం ఎంతమంది ఆ కొండకు వస్తుంటారు. మరి అలాంటి వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేసి ఎవరికైనా బాధ వేస్తుంది. మొత్తం మీద చంద్రబాబు చేసిన కామెంట్స్తో ఈ శాంపిల్స్ మీద శాంపిల్స్ మీద చేయించిన ల్యాబ్ రిపోర్ట్లు బహిర్గతం చేశాడు. ఆనం వెంకటరమణారెడ్డి దానికి సంబంధించిన రిపోర్ట్లు నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చూపించడం జరిగింది. ఎన్ పెరుమాళి అని తమిళనాడు భక్తుల నుండి కూడా బాలాజీని కొలిచి ఉత్తరాది వరకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కలియుగ వైకుంఠం విషయంలో వైసీపీ అనుకోండి, అప్పుడున్న టీటీడీ చైర్మన్ ఈవో వీళ్ళు చేసిన అపచారం గురించి బయటకు చెప్పపోతే ఎందుకంటే ఇది అమరావతి, పోలవరం ఇట్లా ప్రాజెక్టులు ఇలాంటి విధ్వంసాలు కాదు కదా. కోట్లాది భక్తుల తరతరాల శతాబ్దాల నమ్మకం మీద ఇది ఒక వికృత అపచారంగా అందరూ భావిస్తున్నారు. దేశం మొత్తం దీని గురించే చర్చ మొదలవుతోంది. మొత్తం మీద దీని నుంచి బయటపడడానికి వైసీపీ చాలా కామెంట్ చేస్తుంది. ఆ పార్టీ అధినేత బయటకు వచ్చారు, రాజకీయంగా కొట్లాడాలనుకుంటే నాతో కొట్లాడు, అంతేగాని చంద్రబాబు నువ్వు విధంగా చేయటం మంచిది కాదంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు వస్తున్న కామెంట్ ఏంటంటే తిరుమల కొండ జగన్మోహన్ రెడ్డి అది రిషికొండ కాదు అంటూ కూడా ఒక కొత్త నినాదం తీసుకొస్తున్నారు టీడీపీ నేతలు అయితేమి, చాలా హిందూ సంఘాలు కూడా. ఎందుకంటే రిషికొండని ఏ విధంగా చేసామో మేము చూసాం, తిరుమల కొండను కూడా మీరు అదే విధంగా భావించారా, తిరుమల కొండను కూడా రిషికొండలాగా గుండు కొట్టించాలని చూసారా, అందులో భాగంగానే ఎన్ని చేశారా, ఇంకా ఎన్ని అపచారాలు మీరు చేశారని ఒక్కొక్కటిగా బయటకు వస్తాయంటూ చాలామంది హిందూ సంఘాలు కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, అన్యమత ప్రచారం అని గగ్గోలు పెట్టారు చాలా హిందూ సంఘాలు, కానీ ఎవరు పట్టించుకోలేదు, ఎక్కడ జరగలేదు తిరుపతి కొండ మీద అన్నారు. కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మంచినీళ్ళు కూడా దొరక్క చాలామంది ఇబ్బందులు పడ్డ సంఘటనలు కూడా మనం చూసాం. మొత్తం మీద వీళ్ళు అవునన్నా కాదన్నా కూడా గత 5 సంవత్సరాల్లో ఎంతో కొంత ఇబ్బందులు మాత్రం భక్తులు పడ్డది మాత్రం అందరికీ తెలిసిన వాస్తవం. ఇప్పుడు దీని మీదే ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే దీంట్లో తప్పు లేకపోతే ఎవరు కూడా ఇంత చర్చించుకోరు కదా. ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇది మీరేం చేస్తున్నారు, మీకు బాధ్యత లేదా టీడీపీ ప్రభుత్వానికంటే, ఇది మీ దగ్గర జరిగిందే, దాన్ని మేము బయటకు తీసామని టీడీపీ గవర్నమెంట్ అంటుంది, వైసీపీ కప్పిపుచ్చుకునే పని చేస్తుంది. మొత్తం మీద చూస్తుంటే లడ్డూ నాణ్యత వివాదంలో ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ, అప్పుడు ఉన్న టీటీడీ అప్పుడున్న మండలికి కానీ,
టీటీడీ చైర్మన్కి కానీ ఈవోకి కానీ వాళ్ళకి ఇది వివాదం ఈ ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. తిరుమల వివాదాన్ని మొత్తం మీద కేంద్రం కూడా సీరియస్గా తీసుకుంది. దేశమంతటా హిందూ సంఘాలు వైసీపీ పార్టీకి అనుకోండి మొత్తం మీద దీనికి సంబంధించి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మనం చూసాం నిన్న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జగన్ బొమ్మలు తగలబెట్టారు హిందూ సంఘాలు. అలాగే అసలు చాలామంది అయితే అసలు బాధ్యులకు మరణశిక్ష విధించాలని పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తిరుమల కొండ అంటే అంత వాల్యూ ఇస్తారు చాలామంది. ఇంకా హిందూ సంఘాలు ఊరుకుంటాయి ఈ వివాదాన్ని. తిరుమల లడ్డు దీని మీద కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అంటున్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి, సిబిఐ విచారణ జరిపించాలని స్వయాన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా కామెంట్ చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం మీద ఈ వివాదం చినికి గాలివాన్ అనేట్టు మొత్తం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. నిన్న దీనికి కామెంట్ కానీ దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినా అదంత సంతృప్తికరంగా కనిపించలేదు. ఎవరికి కూడా ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు. అందరూ దాంట్లో ఆ రిపోర్ట్లు చూస్తూ ఉంటే అక్కడ మనం చూడొచ్చు నీట్గా ల్యాడ్ అని కానీ జంతువుల కొవ్వు కానీ మనం చేప నూనె కానీ ఇదంతా రిపోర్ట్లో వచ్చిన తర్వాత చివరికి సాక్షి పేపర్లో కూడా వాళ్ళు ఆ ఐటమ్ ఇచ్చుకుని దాని పక్కన ఈ రిపోర్ట్ను పెట్టారు. అక్కడ కూడా అదే కామెంట్ చేస్తున్నారు చాలామంది కూడా మనం చూడొచ్చు. ఒక పక్కన చంద్రబాబు లోకేష్ ఆడుతున్న గేమ్ అంటూ సాక్షిలో బ్యాన్ ఐటమ్ ఇచ్చుకుని ముందు రోజు ఆ పక్కన ఇదే రిపోర్ట్ను పెట్టారు. ఆ రిపోర్ట్లో నీట్గా కనిపిస్తుంది. జూలై 15 వచ్చిన నివేదికలో సోయాబీన్, చేప నూనె, జంతువుల కొవ్వు ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ నీట్గా కనిపిస్తూ ఉంది. మరి ఆ తొందరలో సాక్షి పేపర్ కూడా తప్పులు చేస్తుందా, సర్దిద్దుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేకపోయారు. జగన్ చేసిన ఇదైతే హిందువుల ప్రతినిధులు అయితే చంద్రబాబుకు అక్షంతలు వేయనట్టు నిన్న చాలా కామెంట్ చేశారు. శ్రీవారి లడ్డూపై బాబు పక్కా స్కెచ్తోనే ఈ వివాదం చేస్తున్నాడంటూ ఆయన కామెంట్ చేశాడు. రైట్, ఇది మొత్తం మీద రాజకీయ వివాదంగా అనుకున్నారు అంతా, కానీ రాజకీయం నుంచి పక్కకు వెళ్ళిపోయింది. దాదాపు హిందూ సంఘాలు ఎంటర్ అయిపోయి దీంట్లో చాలామంది మత పెద్దలు ఎంటర్ అయిపోతున్నారు. ఈ వివాదం ఇంత ఒక కొలిక్కొచ్చే అవకాశం మాత్రం కనిపించట్లేదు. రోజు రోజుకి లడ్డూ వివాదం ముదిరిపోతుంది. నేషనల్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే అంశం మీద డిబేట్లు పెడుతున్నారు. పెద్ద పెద్ద మత పెద్దలు సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నార్త్లో బాలాజీ అంటారు, తమిళనాడులో పెరుమాళ్ అంటారు, ఇక్కడ మనం శ్రీనివాస్ అంటాము, శ్రీహరి అంటాము. ఏ రూపంలో కొలుచుకున్నా ఆ తిరుపతి శ్రీనివాసుడు అంటే అందరికీ ఇష్టమే, ఇలవేల్పుగా చాలామంది భావిస్తూ ఉంటారు. అలాంటి స్వామికి నైవేద్యం సమర్పించే లడ్డు కానీ మనకిచ్చే ప్రసాదం లడ్డులో కానీ ఇలాగా జంతువుల కొవ్వు, ఆ నెయ్యి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆ రిపోర్టు రావటం, నిన్న ఈవో శ్యామలరావు మరోసారి డిక్లేర్ చేశారు, ఎస్ ఇది జరిగింది, నేను అందుకే అప్పట్లో బ్లాక్ లిస్ట్లో పెట్టానని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. రైట్, గోపాల్ రెడ్డి సార్ మీరేమంటారు సార్? మొత్తం మీద ఇది ఇంతటితో ఆగేటట్టు కనిపించట్లేదు సార్. మీరు చెప్పినట్టుగా ఒక టీడీపీ వేసిన రాజకీయం అనుకుంటే సరే రాష్ట్రానికి అనుకోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఇది ముదిరి పాకాన పడుతుంది సార్. అవునండి, ఇప్పుడు ఇంత పెద్ద హిందువుల మత విశ్వాసాలకు కానీ వాళ్ళ సున్నితమైన అంశము వాళ్ళ మనోభావాలు దెబ్బతినేదిగా ఒక రాజకీయ పార్టీ వేరే రాజకీయ పార్టీ ఆరోపణ చేసిన తర్వాత విషయం నీకు తేల్చాల్సింది మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. వాళ్లే కాదు, మేము కూడా మా పార్టీ పైన మాజీ ముఖ్యమంత్రి పైన నెపం వేసి ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా నిగు తేల్చాలా, ఎవరు ఏమనేది తప్పనిసరిగా తేల్చాలా. ఇంతకుముందు టీడీపీ సంబంధించిన అధికార ప్రతినిధి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, 1000 రూపాయలకు తక్కువైతే కూడా మంచి నెయ్యి దొరకలేదు అని అంటున్నాడు ఆయన. మినిమం అంత పెట్టాలంటున్నాడు. నేను ఒక విషయం మనం చేస్తాను, అతను ఇంకా లైన్లోకి రాలేదు. ఇప్పుడు కూడా ఆన్లైన్ లో హెరిటేజ్ నెయ్యి 541 రూపాయలకు లభిస్తుంది. అంటే అది పూర్తిగా కల్తీనా అని నేను అడుగుతున్నా. ఆన్లైన్ లో ఎవరైనా అమెజాన్ లో కానీ ఏడైనా పెడితే 541 రూపీస్ పర్ కేజీ హెరిటేజ్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ 20% 10% మళ్ళీ వాళ్ళకి అమెజాన్ వాళ్ళకి కానీ సాధారణ మధ్య మీడియేషన్ చేసే వాళ్ళకి 20% కమిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎంత పడుతుంది? 430 రూపాయలు పడుతుంది. ఒక కేజీ కొంటే 430 రూపాయలకు స్వచ్ఛమైన నెయ్యి వచ్చేటప్పుడు
అంత వందలాది టన్నులు కొనేప్పుడు ఎందుకు ఈ రేటుకు రాదు అంటున్నా. రేటుకు దానికి సంబంధం లేదు. 1000 రూపాయలుగా పెడితేనే మంచి నెయ్యి వస్తుంది, లేకపోతే రాదు. ఇదంతా అసందర్భ ప్రేరణ, లేకపోతే చర్చకు రాని విషయం. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టాను కొంటారా శ్రీనివాస్ చౌదరి గారు? నెయ్యి బాగాలేదు, 350 రూపాయలకు పెట్టేది హెరిటేజ్ నెయ్యి కూడా పనికిరాదు, అది కూడా పనికి మాలినాను. ఎందుకంటే 540కి ఇస్తున్నారు ఓపెన్ మార్కెట్ లో వాళ్ళు, త్రూ సమ్ ఏజెన్సీ ద్వారా. డైరెక్ట్ గా ఉంటే అది 340 రూపాయలకి వస్తుంది, వాళ్ళకి పోయి కమిషన్లు పోను. అంటే ఏంటి, నెయ్యిలో క్వాలిటీ అంటే ఎంత పెట్టాలా అనేది ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఏమైనా ఉందా? ఊరికేనే ఆరోపణ చేసేది కాదు. ఆ రోజు కూడా ఆయన అన్నాడు 10,000 రూపాయలు పెట్టాడు వాణిజ్య ట్రస్ట్ అని. 10,000 మీలాంటి పెంచి పోషించిన దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు ఆ రోజు 10,000 స్వామివారి గుండెలోకి వస్తుందని పెట్టాం మేము. సార్ ఆ డబ్బులు వెళ్ళలేదనే కదా సార్ ఇప్పుడు కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే చెప్తున్నాం మేము కూడా. ఆ రోజు వాళ్ళు దళారులు విపరీతంగా ఉన్నారు కాబట్టి ఒక్కొక్క టికెట్ 20,000 30,000 అమ్ముతారు కాబట్టి, అది కాకుండా వచ్చే ఆదాయం స్వామివారికి రావాలని మేము వాణి ట్రస్ట్ పెట్టి స్వామివారి పాత పునరుద్ధరణ కోసం పెట్టింది. పాత దేవాలయాల పునరుద్ధరణ కోసం. అసలు స్వామివారికి ఎక్కడెక్కడో స్వామివారి ప్రతినిధిగా వెంకటేశ్వర స్వామిని అన్ని దేశాల్లో కానీ లేకపోతే అన్ని రాష్ట్రాల్లో ఎక్కడే సుదూర ప్రాంతాల్లో పెట్టిందే వైసీపీ. అక్కడ కూడా ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి సార్, నిజంగా సార్ మీరు తిరుపతిలో మీరు ఉంటున్నారు, కొన్ని సంవత్సరాలుగా మీకు బాగా అనుబంధం ఉంది, కొండ మీదకి వెళ్తుంటారు మీ ఫ్యామిలీతో అంతా. నిజంగా చెప్పండి సార్, ఈ 5 సంవత్సరాల్లో నిజంగా లడ్డు అంత నాణ్యతగా ఉందా? గుండెల మీద చేసుకుని ఆ శ్రీవారికి మీరు రోజు కొలుస్తుంటారు, అబద్ధం చెప్పకూడదు సార్, పార్టీలు పక్కన పెడదాం సార్. నేను ఒకటి చెప్తున్నాను సార్, లడ్డు కేవలం 10,000 మంది లేకపోతే 5,000 మంది లేకపోతే 20,000 30,000 వరకు వచ్చినప్పుడు లడ్డు నాణ్యత, లడ్డు సైజు అన్ని దాదాపు 40 ఏళ్ళు, నేను 1970 ఏళ్ళు వచ్చాను ఊరికి, దాదాపు 46 సంవత్సరాలు. ఆ రోజు 1/2 కేజీ లడ్డు ఉంది, ఇప్పుడు 250 గ్రాములు తగ్గింది. తర్వాత ఆ రోజు మనుషులతోనే మనుషులు చేస్తున్నారు లడ్లు, వాళ్ళ ఒంటరి రోడ్ల అయ్యవాళ్ళు సద్బ్రాహ్మణులే చేసేవారు. ఈ రోజంతా మిషనరీ వచ్చిన తర్వాత రోజు లక్ష లడ్లు పైరుబీలు చేసే తిరుమల లడ్లు. ఎక్కడ ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఏ ఊరికి పోవాలన్నా పార్టీలకు అతీతంగా మాట్లాడతాను నేను. ఎక్కడికి పోయి ఒక ఆఫీసర్ కాకా పట్టాలన్నా తిరుమల లడ్డు, క్యాలెండర్, డైరీ, ఇదంతా ఒక వ్యాపార కేంద్రంగా తిరుమల దేవుణ్ణి ప్రజలు గాని లేకపోతే నాయకులు గాని అవసరం ఉన్న వాళ్ళు దేవుని ఒక వ్యాపార వస్తువుగా ఎప్పటి నుంచో వాడుతున్నారు. చెప్పండి ఎవరైనా, నేను లడ్డీ లేదు లడ్డించి పని, ఎవరైనా ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ కావాలన్నా లేకపోతే ఇంకొక ఏమైనా పని కావాలన్నా, కాంట్రాక్ట్ బిల్లు కావాలన్నా, ఎవరు పోలేదో కాంట్రాక్ట్ లేని ఎవరైనా, ప్రజలే ఒక వ్యాపార వస్తువుగా దేవుణ్ణి, అసలే మా కోరిక తిరిగితే మీకు వస్తాను వడ్డీ ఇస్తాను, ప్రజలే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంటారు. ఎప్పుడైతే యంత్రాలతో తయారు చేసిన లడ్డు ఉంటుందో అది స్వచ్ఛంగా మన చేతితో చేసినంత నాణ్యత రాదు, తప్పనిసరిగా రాదు. నేను ఒకటి చెప్తానండి, సున్నితమైన నిమిషము, ఒకటే విషయం. నేను దాదాపు 11 సంవత్సరాలు ప్రతి శుక్రవారం దర్శనం చేసుకున్నా. ప్రతి శుక్రవారం అంగ ప్రదక్షిణ చేసి స్వామి వారికి పొల్లు తొండాలు పెట్టి దర్శనం చేసుకున్నా. 11 సంవత్సరం ఎన్ని ఏమైనా అవాంతరం రాని ఎక్కడికి కూడా పోయేదిలే, ప్రతి వారం పోయి దర్శనం చేసుకున్నా. నేనే చెప్తున్నా, ఎందుకంటే అటువంటి అంగ ప్రదక్షిణ క్యాన్సిల్ చేసినప్పుడు ఉద్యమం చేసి తిరుపతి వాసులకు, అంటే తిరుపతిలో స్థానికులకు 400 టికెట్లు ఇప్పించాను నేను గవర్నమెంట్ తో కొట్లాడి. ఈ రోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కేసింది అది. ఈ 2 నెలలు 3 నెలలు టికెట్లు ఇచ్చేసే లోకల్ వాళ్ళకి. అది గురించి పోరాడండి. భక్తులు తిరుపతిలో ఉండి స్వామిని నమ్మి, వాళ్ళకన్నా అందరికన్నా విమర్శలు చేసే వాళ్ళకి ఎక్కువ నమ్మేవాళ్ళము. మేము అంగపరీక్షణ చేసే వాళ్లకు 400 టికెట్లు, నేను 700 ఉంటే 400 టికెట్లు ఆఫ్లైన్, అంటే డైరెక్ట్ గా బయట తీసుకునేట్టుగా చేస్తే, ఈ వస్తానే 3 నెలల్లో ఒక 20 రోజులు ఇచ్చేసి ఈయన 3 నెలల నుంచి టికెట్లు, అంగప్రదర్శన టికెట్లు లోకల్ వ్యక్తులకు, తిరుపతి వాస్తవులకి ఇలా. తిరుపతి వాస్తవుడిగా ఆయన శ్రీనివాస్ చౌదరి ఏం చెప్తాడు, ఎందుకు మానేశాడు అంటే, తిరుపతి వాస్తవులు అంగప్రదర్శన చేయకూడదా? టీటీడీ తిరుమలలో దాదాపు 400 మంది 500 మంది దర్శనం చేసుకున్న రోజు కూడా అంగప్రదర్శన ఉంది. అత్యంత ప్రీతి పాత్రమైన సేవ అంగప్రదర్శన, భక్తుల తెల్లారుజామున 3:30కు కొనేట్లు దూకేసి నేరుగా పోయి స్వామివారికి తడి బట్టలతో పొర్లుదండాలు పెడతారు. అటువంటి సేవను కూడా వీళ్ళు ఈ రోజు వచ్చి తిరుపతి వాసులు లేకుండా చేశారు. నేను చెప్తానంటే ఇంకోటి కూడా మీకు చేయాలా. ఈయన గొలుసు పార్థసారథి గారు ఇంతకుముందు బోర్డు మెంబర్ గా ఉన్నాడు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె కూడా ఉంది. వాళ్ళ టైంలో కొనుగోలు వ్యవహారాలు చూసే కమిటీ వాళ్ళు సిఫారసు చేసిన తర్వాత పలానా కంపెనీ నుంచి కొనాలా అనే ఒక నిబంధన ఉండేది. వాళ్ళిద్దరు ఇప్పుడు టీడీపీకి వెళ్ళిపోయిన తర్వాత పవిత్రులైపోయారా? వాళ్ళు ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు? ఇటువంటి కల్తీ నెయ్యిని ఎందుకు సిఫారసు చేశారు నేను అడుగుతున్నా. ప్రతి కొనుగోలు సభ్యులుగా ఉన్న గోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ
ఆ ప్రభుత్వం ఒక నివేదిక తెప్పించుకుంటుంది. నిన్న సాయంత్రం ఆయన చెప్పారు, ఒక సమగ్ర నివేదిక ఇవ్వండి, అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు. దాని మీద కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్టు ప్రశాంత్ రెడ్డి గారు కానీ పార్థ సారథి కానీ ఎవరి విషయాలైనా బయటికి రావాలి కదా. పార్టీలు మారినంత వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు తప్పించుకోలేరు సభ్యులు కదా. అంటే ఇక్కడ ఉండి 5 ఏళ్ళు వ్యవహారం నడిపిన తర్వాత అక్కడికి పోతానే టీడీపీలోకి పోతానే వాళ్ళంతా పవిత్రులు ఎలా అవుతారు? వాళ్ళు కూడా అంటే 1 నెల 20 రోజుల ముందు ఇక్కడే ప్రభుత్వం ముందు అక్కడికి పోతే వాళ్ళు కూడా దానికి శిక్షార్హులే. ప్రతి ఒక్కరికి దాంట్లో భాగమే కదా. మీరు చెప్పింది కరెక్ట్. టీటీడీ బోర్డులో ఉన్నారు కదా, వాళ్ళు టీటీడీ బోర్డులో ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు వెలివేయకూడదు? వాళ్ళు కూడా సస్పెండ్ చేయండి. మీరు ఆ గవర్నమెంట్ లో మీరు టీటీడీలో బోర్డు మెంబర్ గా ఉన్నారు. ఆ రోజుల్లో ఇది జరిగి ఉంటే వాళ్ళు కూడా మీరు కూడా బాధ్యతలేని ప్రశ్నించిన రోజున అంటే ఇదంతా అంటే రాజకీయ ఆరోపణలు చేయడం లేదు. ఒక భక్తుడుగా, ఒక తిరుపతి వాసిగా, ఒక ఊరికే గాలిలో వేసిన అంటే ఒక సున్నితమైన అంశాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చేటప్పుడు ఎంత పకడ్బందీగా తేవాలనేది నేను మాట్లాడుతున్నా. అది అలా చేయలేదు ఈయన. కేవలం అది సందర్భం కూడా కాదు. సందర్భం కూడా ఆయన 100 రోజుల పండుగ అంటే 100 రోజుల పండుగ ఎవరికండి? 100 రోజుల పండుగ ఏమన్నా ఒక వాగ్దానైనా ముందుకు తీసుకొచ్చాడా? అసలు కనువిప్పు కలిగేట్టుగా వరదలకు పూర్తిగా బాధ్యత ప్రభుత్వం ఫెయిల్ అయిన తర్వాత దాని ఏమంటారు డైవర్షన్ పాలిటిక్సా? దాదాపు 50-60 మంది చనిపోయారు. ఆయనకు ముందే తెలుస్తుంది. కంప్యూటర్ కనిపెట్టిన వ్యక్తి వరదలు వచ్చి ఆ విధంగా వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్నా కానీ నిద్రపోయిన ముఖ్యమంత్రి ఆయన ఏందండి మాకు చెప్పేది? ఆయన కూడా గోపాల్ రెడ్డి గారు మీరేమో నిద్రపోయారు చంద్రబాబు గారు అంటారు, ఆయనేమో జనాల మధ్య తిరిగి ఆయనే మార్కులు కొట్టేస్తున్నారు. ఇంకా చేశారా లేదా ఆయన అందరి మధ్య తిరిగి ఈ రోజు మైలేన ముంచిన బయటకు వెళ్ళిపోతా ఎంఆర్ ఆఫీస్ లోనే ఉంటాను నేను కూడా. ఆయన అదే పని చేశాడు. ఆయన ఇల్లు మునిగింది కాబట్టి కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నాడు. ఆయన ఇల్లు మునకుండా ఉంది. 10 అడుగులు పక్కనే వంతెన సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఆయన చెప్పాడు 16 అడుగులు మా ఆశ్రమంలో. దానికన్నా లోతట్టు ప్రాంతంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాలా? అది కూడా నీళ్ళు వెళ్ళింటాయి కదా. రైట్ రైట్. అది మరొకసారి మనం చర్చిద్దాం దాని గురించి, లడ్డు గురించి. శాండిలే గారు ఉన్నారు, ఫైనల్ గా మాట్లాడలేక వార్తలు నిలుపుకోలేక చేసిన ఆరోపణలేనంట. రైట్, ఓకే ఓకే. వ్యవస్థను లేకపోతే రాజకీయ పరంగా ఆయన చేసిన వాగ్దానాలు చేయక ఆయన ఇలా వ్యవహరిస్తున్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ పాటిస్తున్నాడని నేను గంటాపదం చెప్తాను. రైట్. శాండిలే గారు విన్నారు కదా, టీడీపీ వాళ్ళు వైసీపీ మీద, వైసీపీ వాళ్ళు టీడీపీ మీద. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే లాస్ట్కి మనం ఎంతో భక్తితో కొలుస్తాం ఆయన్ని, కలియుగ దైవం. శ్రీనివాస్ సార్, ఒక వాక్యం సార్. 1000 రూపాయలు పెట్టే నెయ్యి దొరకదు అంటున్నారు కదా. ఇప్పుడు 500కు మళ్ళీ 1000 రూపాయలు పెట్టే కొంటారా? 500 హెరిటేజ్ డైరీ 300 రూపాయలకు కొంటారా? హెరిటేజ్ డైరీ మంచి నెయ్యి ఎవడు వద్దున్నాడు? మేము స్వామివారికి డిస్కౌంట్ 50% చేయమనండి. హెరిటేజ్ నెయ్యి చేయమని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి మేము వద్దంటున్నామా? హెరిటేజ్ నెయ్యి 3 సేమ్ రేట్ కి హెరిటేజ్ సప్లై చేసి దేవుని యొక్క ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందించండి, సువాసన పరిమళించండి, మేము వద్దంటున్నామా? రైట్, ఓకే. ఆయన చెయ్యడు. రైట్ రైట్. శాండిలే గారు ఏమంటారు సార్? మొత్తం ఇది రాజకీయ దుమారం రేపుతోంది. అంటే ఇది భక్తుల మనోభావాలు పక్కన పెడితే వీళ్ళు రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటమే తప్ప దీని గురించి ఒక సొల్యూషన్ కల్పించే అవకాశం కనిపించట్లేదు. ఏ విధంగా ఉంటే కొండ మీద బాగుంటుందని ఒక భక్తుడిగా మీరు అనుకుంటున్నారు సార్? అదేనండి, ఇది కలియుగ ప్రత్యక్ష దైవం అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆ పవిత్రతను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి భావంతో, సేవా దృక్పథంతో ముందుకు వచ్చి ఇలాంటి అపవిత్రమైనటువంటి సంఘటనలు జరిగి ఉంటే గనక వాళ్ళని తప్పనిసరిగా శిక్షార్హులను చేసి శిక్షించాల్సిందే పార్టీలకు అతీతం. దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదండి. భక్తుల మనోభీష్టాలు, మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. అందరికీ కూడా ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కలిగేలాగా చర్యలు తీసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు పెద్దలు చెప్పారు 500 రూపాయలకి దొరుకుతుంది మార్కెట్. ఏ కంపెనీ అయినా కానివ్వండి, 1000 రూపాయలు లేనిది దొరకదు 500 రూపాయలకి. దీంట్లో 2 విషయాలు ఉంటాయండి. ఒక నెయ్యి అనేటువంటిది ప్రత్యక్ష, ఇప్పుడు మన గుడికి సంబంధించింది లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తూ ఉన్నాను. సహజంగా కొంతమంది సేవా దృక్పథంతో ముందుకు వస్తారు. 1000 రూపాయలు ఉంటే ఉండొచ్చు కాక, దాన్ని అక్కడ వ్యాపార ధోరణితో చూడరు. స్వామి వారికి నివేదన కోసం ఇస్తున్నటువంటిదిగా భావించి అది ఒక సేవా దృక్పథంతో ముందుకు వచ్చి సహజంగా వాళ్ళకి వస్తున్నటువంటి లాభాల్లో కొంత తగ్గించుకొని స్వామి వారికి నివేదిస్తున్నాం కాబట్టి దాన్ని అలా ఇచ్చేటువంటి అవకాశం కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇది ఒక అవకాశంగా తీసుకొని
ఏదైనా సరే మనం ఇచ్చేస్తాం, మనం డబ్బు చేసుకుందాం, సొమ్ము చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో మరికొంతమంది ఉంటారు. అది వాళ్ళు వ్యాపార ధోరణి లక్షణం. ఓకే. ఏదేమైనప్పటికి కూడాను భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీని మీద కూలంకుషంగా స్టడీ చేసి లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక సవరించి ఉమ్, దీనికి ఇటువంటి సంఘటనలకు పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించి మరొక మారు ఇలాంటి పరిస్థితులు రాకుండా చేసి భక్తులను అందరినీ సంతోషంగా ఉంచేటువంటి పరిస్థితి తీసుకురాగలిగితే కనుక చాలా సంతోషంగా ఉంటుందండి. రైట్. మీరు చెప్పారు నేను వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది కొండ మీదకి వెళ్ళి తిరుమల కొండకని. ఇప్పటికైనా లేదండి, వెళ్ళటానికి వెళ్ళదలుచుకోలేదు. రెడీ అవుతున్నారా, లేక ఇంకా మీకు ఆ టికెట్స్ దొరక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇంకా కొండ మీద? టికెట్స్ బహుశా ఇంకా దొరకలేదండి. దొరికే అవకాశం వస్తే తప్పకుండా ఈసారి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా వెళ్ళదలుచుకోలేదు, వెళ్ళలేదండి. కారణాలు ఉమ్, చాలానే ఉన్నాయి. ఉమ్, వేరు వేరు సంఘటనలు కూడా ఉన్నాయి. మీకు కూడా తెలిసే ఉంటుంది. గతంలో రథం తగలబెట్టిన సంఘటనలు, స్వామివారి చేతులు నరికివేసిన సందర్భంలో దానికి సంబంధించి వేరు వేరు మంత్రులు వాళ్ళు వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు. ఉమ్, రథం తగలబడిపోతే ఏముంది, ఇంకొక రథం చేయిస్తాం. ఇప్పుడే ఆయన ఏమో ఏడ్చాడా నా రథం తగలబడిపోయిందని, ఎస్, ఓకే. చేతులు విరగొట్టారు, ఇంకో విగ్రహం చేయిస్తాము, ఆయన ఏం బాధపడ్డాడా నా చేతులు విరగొట్టారు, ఇలాంటివి. రైట్. అందువల్ల అవి బాగా తీవ్ర కలతకు గురి చేసేవి. అందువల్ల ఏంటంటే ఇవి అనవసరం అని చెప్పేసి అనుకొని సరే ఎలాగూ దర్శన భాగ్యం కలిగించలేదు. భగవంతుడు ఆయన ఎప్పుడైతే పిలిపించుకుంటాడో అప్పుడే వెళ్దాము, మంచి రోజులు వచ్చినప్పుడు మనకి స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పి ఆశించి ఓపిక బట్టి ఇంతకాలం వెళ్ళే రైట్. ప్రయత్నం రైట్. థ్యాంక్ యూ శాండిల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గోపాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you, సార్. రైట్. ఇది మొత్తం మీద తిరుమల భక్తుల ఇష్టప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనం రేపుతోంది. మొత్తం మీద ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు రిపోర్ట్స్ రావడంతో ప్రతి ఒక్కరు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కోట్లాది మంది భక్తులను ఇది బాధిస్తుందని రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఎంటర్ అయింది. చంద్రబాబు నాయుడుకి ఫోన్ రావటం, ప్రహ్లాద్ జోషి కానీ గిరిరాజ్ సింగ్ కానీ దీని మీద విచారణ చేపట్టాల్సిందే అంటూ ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీని మీద ఈ ఇష్యూ సీరియస్ అవుతుంది, రోజు రోజుకు పెరుగుతుంది. మొత్తం మీద లడ్డూలో నిజంగా ఎవరి హయాంలో, ఇది టీడీపీ ప్రభుత్వ హయాంలోనా లేక గత ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందా, ఏదైనా సరే నిగ్గు తేల్చాలి. కొండ మీద నిజంగా అప్పటి పరిస్థితులు లేవంటూ అవునన్నా కథన భక్తులు చెప్తున్న మాట ఏంటంటే సరైన వస్తువులు కానీ ఇప్పుడు దేవుని దర్శించుకోవాలంటే ఆ టికెట్ల రూపంలో ప్రతిదీ అక్కడ అన్యాయం జరుగుతోంది. సరైన వసతులు లేవు, అంత ఫ్రాడ్ జరుగుతుంది. ఒక సామాన్య భక్తుడు తిరుపతికి వెళ్ళి తిరుమల కొండకెళ్ళి దేవుని దర్శించిన అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రతి దాంట్లోన 10,000 రూపాయల టికెట్లు కానీ అక్కడ డబ్బున్న వారికే స్వామివారి శ్రీవారి దర్శనం దొరుకుతోంది. కాస్ట్లీ దేవుడు అయిపోయాడు తిరుమల శ్రీనివాసుడు అంటూ వస్తున్న కామెంట్ల నేపథ్యంలో రైట్ ఈ లడ్డూ రూపంలో ఒక బయటకు వచ్చింది అక్కడ జరుగుతున్న అక్రమాలు కానీ అన్యాయాల గురించి. ఇక ఇప్పుడైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తిరుమల ప్రసాదంగానే అటు దేవుడి దర్శనం త్వరగా అయ్యేటట్టు, భక్తులకు అందుబాటులో ఈ సౌకర్యాలు ఉండేటట్టు, భక్తులకి శ్రీవారి దర్శనం త్వరితగతిన జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. రైట్, ఇది ఇంతటితో ఆగుతుందా? జాతీయ స్థాయిలో దుమారం రేగుతుంది. రోజు రోజుకు హిందూ సంఘాలు దీని మీద డిమాండ్ చేస్తున్నాయి. దీంట్లో ఈ విధంగా చేసిన వాళ్ళని శిక్షించాలి. టీటీడీ చైర్మన్ కానీ అప్పుడు ప్రభుత్వం కానీ ఎవరుంటే వాళ్ళకి కఠినంగా శిక్షలు విధించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా కోరుకున్నాడు. ఇప్పుడు ఇదే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. సాయంత్రానికి ఇది మరి ముదిరిపాక కనబడుతుందా, దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా, వేచి చూద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ 360 రచ్చబండ. స్టేట్ ఇంటూ న్యూస్ 360.